చాలామంది ఏంటంటే, మన ఇండియన్స్‌కి, మనకి తెలుగు వాళ్ళకి గూడా ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది, ఇన్వెస్ట్‌మెంట్ అనేది అందరికీ ఇష్టమైనది. ఎన్ని ప్లాట్‌లున్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని పొలాలున్నాయి, ఎక్కడెక్కడ ఇవున్నాయనేది అందరికీ చెప్పుకోవడానికి అండ్ వినడానికి గూడా బాగా ఉంటుందన్నమాట. బట్ రియల్ ఎస్టేట్ అనేది నిజంగానే అనుకున్నట్టు పెరుగుతుందా? దానికి ఏదైనా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఉన్నాయా? అంతే మంచి రిటర్న్స్, అంతే అమౌంట్ పెడితే ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా? అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఒక టైర్ 2 సిటీలో కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఒక అపార్ట్మెంట్ చిన్న 2 బీహెచ్‌కే తీసుకోవాలన్నా తక్కువలో తక్కువ ఇప్పుడు 50,00,000 పరిస్థితి వచ్చేసింది. 50,00,000 లేనిది ఒక ఫ్లాట్ కొందామంటే ఒక డీసెంట్ బిల్డింగ్‌లో కష్టంగా ఉంది. ఈవెన్ టైర్ 2 సిటీ. హైదరాబాద్ లాంటి చోట్ల 75,00,000 నుంచి 1,00,00,000 మినిమమ్ అవసరం వస్తా ఉంది. సో, ఇలాంటి టైంలో మీ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే సొంత ఇల్లు మాత్రం ఎప్పుడు ఉండాలి. దాన్ని మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లాగా కన్సిడర్ చేయకండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ హౌస్, సెకండ్ ఫ్లాట్ ఎంత అవసరం? దానికన్నా ఆప్షన్స్ ఏంటి? దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏంటి? అది బయట పక్కన పెడితే వేరే దాని వల్ల ఎంతొస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఒక ఫ్లాట్ ఒక 50,00,000-75,00,000 ఫ్లాట్ కొనంటున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటున్నప్పుడు ఒకటి అక్కడ ప్రైస్ పెరుగుతుంది. సెకండ్ దాని నుంచొచ్చే రెగ్యులర్ రెంటల్ ఇన్‌కమ్. సో, మీరు ఎక్కడ చూసినా ఒక 20,000 కన్నా ఈ రేంజ్‌లో కొంటే 15,000-20,000 కన్నా ఎక్కువ రెంట్ రానే రాదు. సో, మనము పోస్ట్ ఖర్చులు, పోస్ట్ మేనేజ్‌మెంట్ మిగిలిన అన్ని ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆక్యుపెన్సీ ఉంది అనుకుంటే 15,000 ఇన్‌కమ్ రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది అనుకుంటే ఒక ప్రాపర్టీ నుంచి సంవత్సరానికి 1,80,000 మీరు 50,00,000కే అనుకుందాం. 50,00,000కి 1,80,000 తీసుకుంటే 3.6% రిటర్న్ అనమాట. ఓకే. 3.6% పర్ యానమ్ మనకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది.